హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఆడవారిని అంగడి సరుకును చేసి నడి బజార్లో బేరానికి పెట్టిన చరిత్ర ప్రపంచానికి కొత్త కాదు. ఆడదాన్ని ఒక వస్తువుగా, మరీ ముఖ్యంగా ఒక లైంగిక వస్తువుగా చూడటం అనేది నరనరాల్లోకి ఇంకిపోయిన పురుషాధిక్య ప్రపంచపు పోకడ కూడా మనకు కొత్త కాదు. అయితే స్త్రీని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్లలో మగవాడి వ్యక్తిగత ఆస్తిగా చూసే సమాజాలు కూడా చాలానే ఉన్నాయి. ఆడది గడప దాటితే ఇంటి పరువు వీధికెక్కినట్టుగా భావించి ఆడవాళ్లను అన్ని రకాలుగా నిర్బంధించిన సమాజాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక సాంప్రదాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఆడాళ్ళు అందంగా అగుపిస్తే మగాడు ఆబగా దోచుకుంటాడు అనే ఆలోచనతో ఏర్పడిన ఈ సాంప్రదాయంతో ఆడవారిని అందవిహీనంగా చేసి మగాడు ఆమెను మోహించకుండా చేసే ఆచారం అది. అయితే ఈ సాంప్రదాయం ముఖ్యంగా స్త్రీ హింసకు నిదర్శనం. ఆడవాళ్ళ పెదాలను కోసి గుండ్రటి చెక్క ముక్కలను చొప్పించి దాదాపు నోరు కుట్టేస్తారు. స్త్రీలపై పరపురుషుల కన్ను పడకూడదని స్త్రీలను ఇలా వికారంగా తయారు చేస్తారు. ఇది స్త్రీలపై మగ హింసకు పరాకాష్ట. తూర్పు ఆఫ్రికా దేశంలోని ఇథియోపియాలో నివసించే ముర్సి అనే గిరిజన తెగ విచిత్ర సంప్రదాయం ఇది. నిజానికి దీని సాంప్రదాయం అనే కంటే కూడా దారుణమైన హింస అనాలి. పరపురుషుల చెడు చూపు నుంచి రక్షణ పేరుతో శరీర మార్పు ప్రక్రియలో భాగంగా ముర్సి తెగకు చెందిన స్త్రీలను ఇట్లా హింసిస్తారు. ఇలా చేయటం వల్ల వారి పెదవులు పెరిగి కిందకు వేలాడతాయి. అప్పుడు అసహ్యంగా కనిపించే స్త్రీలను ఎవరు చూడరన్నది ముర్సి మృగరాజుల నమ్మకం. ఈ డిస్క్ ధరించే సాంప్రదాయం 15 నుంచి 16 సంవత్సరాల వయస్సులో అమలు చేయబడుతోంది చిన్న చిన్న పిల్లలకి. దీనికోసం అమ్మాయిల పెదవుల దిగువ భాగాన్ని కత్తిరిస్తారు. గాయం ఉడికినంత వరకు దానిలో చెక్క ముక్కను ఉంచుతారు. తర్వాత గాయం మానిపోయాక ఒక డిస్క్ అంటే గుండ్రటి చెక్క, ఫోటోల్లో చూడొచ్చు, నోటి భాగంలో చొప్పిస్తారు. దీన్ని లిప్లేట్గా పిలుస్తారు. ఈ పెదవుల మార్పు వల్ల ఇక్కడి స్త్రీలు పర్యాటకులను ప్రధాన ఆకర్షణగా మారిపోయారు. వీళ్ళను చూడడానికి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆఫ్రికాలో ముర్సి తెగతో పాటు చై, తెర్మా తెగల్లో కూడా ఈ ఆచారం కొనసాగుతోంది. ఇప్పటికే స్త్రీ వ్యాపార వస్తువైంది. ప్రకటనల్లో అంగాంగ ప్రదర్శన అలవాటైపోయింది. ఇలా హింస ద్వారా కూడా స్త్రీలను రూపాయలుగా మార్చుకోవటం దేనికి సంకేతం? స్త్రీ ఆకాశంలో సగం కాదు, అవకాశవాదంలో సగమైపోయిన పరిస్థితి.